నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మీ రాజమౌళి. బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గత కొన్ని నెలలుగా ప్రకంపనలు సృష్టిస్తుంది. తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ సిట్ విచారణకు హాజరయ్యారు. కీలక ఆధారాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కేసీఆర్, కేటీఆర్, సంతోష్ మినహా రేవంత్ రెడ్డి, హరీష్ రావుల సహా రాష్ట్రంలో కీలక నేతల వారి కుటుంబ సభ్యులను, సెలబ్రిటీల ఫోన్లను ఎవరిని కూడా వదలలేదని, అందరి ఫోన్లు ట్యాపింగ్ చేశారని బాంబు పేల్చారు. తమ ఇంట్లో పని వాళ్ళ ఫోన్లను, కూతురు అల్లుళ్ళ ఫోన్లను, సంభాషణలు కూడా విన్నారని చెప్పడం షాక్కు గురిచేసింది. ఇదే ఇవాటి బిగ్ టాక్లో చర్చిద్దాం. సంబంధించి ఈ నేపథ్యంలోనే ఒక్కొక్కరుగా ముందుకొస్తున్నారు. సిట్ అధికారులకు ఈరోజు కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా తన దగ్గర ఆధారాలతో పాటు కూడా అన్ని సమకూర్చారు. కానీ ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సృష్టిస్తున్నటువంటి ప్రకంపనలు. ఈ నేపథ్యంలోనే ఈరోజు బిగ్ టాక్లో మనతో పాటు చర్చించడానికి నారప్పరాజు, నరసింగరావు గారు విశ్లేషకులు, అలాగే షాముల్ కార్తిక్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు స్టూడియోలో ఉన్నారు. గంగపురం వెంకరెడ్డి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మనతో లైన్లో ఉన్నారు. డాక్టర్ కందుల మధు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కూడా మనతో జాయిన్ అయ్యారు. ముందుగా నరసింగరావు గారు. నమస్తే అండి. నరసింగరావు గారు, గుడ్ ఈవినింగ్ అండి. ఏదైతే తెలుగు రాష్ట్రాల్లో ఫోన్ ట్యాపింగ్ కలకలం రేపుతుంది, ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈరోజు సిట్కు విచారణకు హాజరయ్యారు. తన దగ్గర ఉన్నటువంటి కాల్ లిస్ట్ కావచ్చు, రికార్డింగ్స్ కావచ్చు, ఇలాంటివి కూడా సిట్కు అందజేసిన నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలోనే అప్పుడు తాను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న నేపథ్యంలో నా ఫోన్ను సంభాషణ కావచ్చు, లేకుంటే నేను ఎవరెవరిని కలుస్తాననే విషయాలను కావచ్చు ఎక్కడిక్కడ ఆరాధీశారు. ఈ నేపథ్యంలోనే చాలా వరకు కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఇదంతా కూడా ఇప్పుడు కాంగ్రెస్ కావాలని దోబూచులాడుతుంది. వీరిని ఎవరిని కూడా ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. ఇదంతా కూడా సిబిఐకి ఒక లెటర్ పెట్టి అప్పచెప్తేనే బాగుంటుంది అనే మాటలు మాత్రం వస్తున్నాయి. ఇంకా చర్చలు చాలా మాట్లాడుకునే విషయాల్లో ఎలా చూడొచ్చు? రాజమౌళి గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి వివిధ పార్టీలకు సంబంధించినటువంటి ప్రతినిధులకు, వారితో పాటుగా మన స్వతంత్ర ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం. మనం 1950 రిపబ్లిక్ దేశంగా అవతరించిన తర్వాత అప్పుడప్పుడు ఈ దేశ రహస్యాలు, ఎస్పెషల్లీ ముఖ్యంగా పాకిస్తాను, చైనాకు సంబంధించినటువంటి రహస్యాలు మన ఇంటెలిజెన్స్ విభాగం వినటానికి ఈ టెలిఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది కొంత ప్రారంభంలో అలవాటు చేశారు. ఇది క్రమేణా ఇందిరాగాంధీ టైంకి వచ్చే వరకల్లా ఎమర్జెన్సీకి కొంచెం ముందే అది కొంచెం దాని యొక్క హై పిచ్లోకి వెళ్ళిపోయింది. దాని తర్వాత నుంచి రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అక్కడక్కడ ప్రతిపక్ష నాయకులకు సంబంధించినటువంటి టెలిఫోన్స్ ట్యాప్ చేయడం అనేటువంటిది నార్మల్ రొటీన్ భాగంగా అయిందనేటువంటిది మనం అందరం అంగీకరించాల్సినటువంటి వాస్తవంగా అయితే టెలిఫోన్ చట్టం ప్రకారం ఇది కూడా ఒక క్రిమినల్ కేసుగానే భావించాలి. కానీ రకరకాల కారణాల వల్ల ఏంటంటే అడపాదడప వింటూ వస్తుంటారు. ఇవి అందరివి అధికారంలో ఏ పార్టీ ఉంది, ప్రతిపక్షంలో ఏ పార్టీ ఉన్నారు అనేటువంటి యొక్క ఆ తేడా లేకుండా అధికారంలో ఉన్నటువంటి పార్టీ ముఖ్యమైనటువంటి నాయకుల ఫోన్లు వినటం అనేటువంటిది అది సహజంగా జరుగుతూనే ఉంది. ఇది పెద్ద ఇదే మొదలు కాదు, అసలు వీళ్ళే సృష్టించారు అనేటువంటిది మాత్రం అది మనం అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇది కొంచెం మనకు చాలా కాలంగా జరుగుతూనే ఉంది. అయితే ఇక్కడికి వచ్చే వరకు ఏమైంది, బహుశా అంటే మనం మాట్లాడుకున్నటువంటి దానికి దేనికి కూడా ఆధారం లేదు. కానీ మనకు గత 2 సంవత్సరాలుగా ఇప్పుడు మనకు టెలిఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది ఎప్పుడైతే వెలుగులోకి వచ్చినప్పటి నుంచి మనకు ప్రధాన మీడియా స్రవంతిలో వచ్చినటువంటి వార్తలు కానివ్వండి, ఎవరైతే అధికారులను అరెస్ట్ చేసి వాళ్ళకు సంబంధించినటువంటి విచారణ జరిగి మనకు ప్రభాకర్ రావు గారి దగ్గర దాకా వచ్చినటువంటి వార్తలను బట్టి ఏమైంది, బహుశా సహజంగా ఇలాంటివి ఏంటంటే జాతీయ పార్టీతో కంపేర్ చేస్తే ప్రాంతీయ పార్టీలో ఇలాంటి స్వేచ్ఛ, స్వతంత్రం ముఖ్యమంత్రికి ఇంకొంచెం ఎక్కువ ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. దేనికంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రేవంత్ రెడ్డి టెలిఫోన్ ట్యాపింగ్ చేశాడు అనుకోండి, చేస్తే ఇప్పుడే మనం చూస్తున్నాం రేవంత్ రెడ్డి మీద ఒక పక్కన మునుగోడు ఎమ్మెల్యే విమర్శలు చేస్తుంటాడు. అంటే ఇప్పుడు 1.5 year అయింది కాబట్టి దీని యొక్క శృతి చాలా తక్కువగా ఉంది. రాబోయే రోజుల్లో ఆ సొంత పార్టీలోనే శృతి ఎక్కువై వాళ్లే కంప్లైంట్ ఇచ్చినటువంటి చరిత్రను మనం 1983, 20 వాళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు చాలా చూసాం.
అంటే ఇలాంటివి కొన్ని ఆ జాతీయ పార్టీల్లో కొంచెం తక్కువ ఉండేటువంటి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఆ మంత్రులు, కీలకమైన సీనియర్ మంత్రులు కూడా అధికారంలో ఉంటారు, వాళ్ళే కంప్లైంట్లు ఇస్తారు, ఆ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. ఇక్కడ ఏంటంటే ప్రాంతీయ పార్టీలో ముఖ్యమంత్రి ఆయనే, పార్టీ అధినేత ఆయనే కాబట్టి వీళ్ళకి కొంచెం స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది, వాళ్ళు ఏం చెప్తే అదే జరిగేటువంటి ఆస్కారం ఉంటుంది. బహుశా నేను అనుకోవటం కేసీఆర్ కూడా ఒకటో రెండో ముఖ్యమైనటువంటి వాళ్ళకు కంట్లో నలుసుగా ఉన్నటువంటి వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయమని ఆదేశాలు ఇచ్చుంటాడు ఖచ్చితంగా. ఎందుకు ఖచ్చితం అనేటువంటి మాట మాట్లాడుతున్నాం అంటే దానికి సంబంధించినటువంటి ఆడియో టేపులు కానివ్వండి, లేకపోతే కొన్ని హార్డ్ డిస్కులు, ఇవన్నిటిని ధ్వంసం చేయటం. మామూలు సిస్టంలో అయితే ఎవరికి ఫోన్ ట్యాప్ చేయకపోతే వాళ్ళందరూ సిస్టమ్ ధ్వంసం చేయాల్సిన అవసరం లేదు. ప్రభాకర్ రావు గారు అమెరికాలో సంవత్సరం ఉండాల్సిన అవసరం లేదు. తిరుపతి అన్న వాళ్ళని జైల్లో పెడితే వాళ్ళ వెంటనే కోర్టులో, ఇవన్నీ మనకు అంటే సాధారణంగా సామాన్యంగా జరగాల్సినటువంటి కావు, కొంచెం ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో జరిగినాయి కాబట్టి ఖచ్చితంగా టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిందని అనుకోవాలి కూడా. దేనికంటే ఇందాక నేను చెప్పినటువంటి ఆధారాలు బట్టి. అయితే ఇక్కడ ఏంటంటే కేసీఆర్ ఒక ఇద్దరు, ఇప్పుడు రాజమౌళి గారిది, వెంకటరెడ్డి గారిది చేయండి, అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటో నాకు తెలియాలని కేసీఆర్ అంటాడు. కేటీఆర్ వచ్చేమంటాడంటే మధు గారు కానీ సామల కార్తీక్ మాత్రం వాళ్ళేం తక్కువ తిన్నారా, వాళ్ళని చేయని కేటీఆర్ అని ఉంటాడు. సంతోష్ రావు ఇంకో 2 పేర్లు చెప్పుంటాడు. ప్రభాకర్ రావు గారు వారికి పడిన వాళ్ళని ఇంకో ఇద్దరు యాడ్ చేసి ఉంటారు. ఇలా ఒక చైన్ సిస్టమ్ గా ఏసీపీ తిరుపతిన కానీ, భుజంగరావు కానీ, ఆ కింద ఉన్నోళ్ళు రియల్ ఎస్టేట్లు, ఆ కింద ఉన్నోళ్ళు సినిమా వాళ్ళు, ఆ కింద ఉన్నోళ్ళు ఇంకోళ్ళు, ఇట్లా ప్రతి వాళ్ళు వాళ్ళకు సమాజంలో ఎవరైతే పడినటువంటి వ్యక్తులు ఉన్నారో, రియల్ ఎస్టేట్ కానివ్వండి, సినిమా వాళ్ళు కానివ్వండి, లేకపోతే సినిమా హీరోయిన్లు కానివ్వండి, ఇక ఏమన్నా కానివ్వండి, అదేమైందంటే తెలంగాణ టెలిఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది శృతి మించి పరాకాష్ఠకు చేరుకుంది. ఇవాళ ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హోదాలో ఉండి ఉరి తీయాలనేటువంటి పదం వాడాడనేటువంటి విషయం మనం మీడియాలో చూస్తున్నాం. అది ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అనాలా, అనకూడదా, అనొచ్చా అనేటువంటిది వేరే చర్చ. కానీ దీని యొక్క ఫలితం మాత్రం ఇటు కాంగ్రెస్ కి సంబంధించినటువంటి వాళ్ళు, తర్వాత అటు బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు, లేకపోతే అక్కడక్కడ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి హైదరాబాద్ లో ఉండేటువంటి టీడీపీకి సంబంధించిన వాళ్ళు, అంతెందుకండి కేసీఆర్ కూతురే మామూలుగా చిట్ చాట్ లో నా ఫోన్ కూడా ట్యాప్ చేశారనేటువంటి మాట మాట్లాడినట్టుగా మనం వార్తల్లో విన్నాం. కాబట్టి ఇక్కడ కాదేది కవిత కనహరహుని మహాకవి శ్రీశ్రీ అన్నట్టుగా ఇంకా టెలిఫోన్ ట్యాపింగ్ కి వీళ్ళవి చేశారు, వీళ్ళవి చేయలేదు, వీళ్ళని పరిమితులు పెట్టుకున్నారు అనేటువంటిది లేదనేటువంటిది మనం ఒక 1.5 year గా వచ్చినటువంటి విచారణలో వాళ్ళు మనకు వచ్చినటువంటి ఇన్సైడ్ ప్రతి వాళ్ళని 7 గంటలు, 8 గంటలు, 9 గంటలు విచారణ చేసిన తర్వాత వాళ్ళందరూ ఏం చెప్తున్నారు, పైన ఆయన చెప్పాడు చేశాం, నాకేం తెలీదు, ఆదేశాలు మా పై నుంచి వచ్చాయి చేశాం, ఇది తప్పు జరుగుతుంది బహుశా. బట్ అల్టిమేట్ గా న్యాయస్థానం దగ్గరికి వెళ్ళే వరకల్లా దీనికి సంబంధించినటువంటి ఆధారాలు, వాళ్ళకు కావాల్సినటువంటి సాక్ష్యాలు ఇవన్నీ దొరకవు. ఇవి కేవలం ఏంటంటే రాజకీయంగా పై చేయి సాధించడం కానీ, లేకపోతే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని ఇంకా తొక్కటం కోసం కానీ ఉపయోగపడతాయి. వాళ్ళని బలహీనం చేయడానికి, కొంతమంది బలపడటానికి మాత్రమే ఉపయోగపడుతున్నటువంటిది నా యొక్క భావన. రైట్. గంగాపురం వెంకరెడ్డి గారు నమస్తే, చెప్పండి. నమస్తే. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో ఉర్రూతలు గీస్తుంది ఏదైతే ఫోన్ ట్యాపింగ్, వీరు వారు అని కాకుండా మొత్తం మీద కేటీఆర్, సంతోష్ రావు మినహా రేవంత్ రెడ్డి కావచ్చు, హరీష్ రావు కావచ్చు, సహా రాష్ట్రంలో ఉన్న కీలక నేతలతో పాటు సెలబ్రిటీలు, అనధికారికులు, అధికారులతో పాటు వ్యాపారవేత్తలు, జడ్జీలతో సహా. ఎందుకంటే ఒక కేసులో ఒక జడ్జి, అప్పుడు ఉన్నటువంటి ఒక ఉన్నత విద్యాశాఖకు సంబంధించి ఒక అంటే మనం దాని పేరు తీయకూడదు కానీ అది మినహాయించింది ఆ ఎగ్జామ్కి సంబంధించి అని అనగానే ఆ జడ్జి దాని గురించి మాట్లాడితే ఆ జడ్జి ఫోన్ కూడా ట్యాప్ చేశారు. ఎంత నీచమండి ఇది, ఎంత దౌర్భాగ్యం ఈ రాష్ట్రానికి పట్టింది, ఏంటి పరిస్థితులు. ఇలాంటి సిచ్యువేషన్ లోపల చెప్పుకోవడానికి అంటే చాలా వరకు కూడా ఒక అధికారులను, ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న వాళ్ళను ఒక నక్సలైట్ పేరు మీద పెట్టి నక్సలైట్ల లిస్టులో ఎట్లీస్ట్గా ఉన్నారు అని చెప్పేసి పెట్టి వాళ్ళ ఫోన్ ట్యాప్ చేస్తున్నామని ఇవ్వడం వరకు ఎంతవరకు అది ఎంత కూడా బండి సంజయ్ గారు ఇలాంటి వ్యక్తులను ఉరిదీస్తే ఒక్కసారి చనిపోతారు కాదు, వాళ్ళ చిత్రహింసలు పెట్టి రోజువారీగా చిత్రహింసలు పెట్టాలని చెప్పారు. అంటే ఎంతవరకు ఇది, ఎట్లా దీని పరిస్థితి ఏంటి? రాజమౌళి గారు, మొదట నేను చాలా డిబేట్లలో ఈ అంశం గురించి మాట్లాడినప్పుడు కూడా ఇంత ధైర్యంగా విశదీకరించినటువంటి వ్యక్తి మీరు, ముందు మిమ్మల్ని అభినందించాలి. ఎందుకంటే ప్రజా సంబంధమైనటువంటి ఒక అవినీతి ఆరోపణలు వ్యక్తిగత జీవితంలోకి భావ స్వేచ్ఛ
ని నశించేటట్టుగా చేసినటువంటి గత ప్రభుత్వం యొక్క విధానాలను అందరం కూడా సభ్య సమాజం ఖండించవలసినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది సాధారణంగా ప్రభుత్వం, అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వము పరిపాలన కోసము, టెర్రరిస్టుల కోసము, సంఘ విద్రోహ శక్తుల కోసము, ఇతరత్రా కూడా శాంతి భద్రతలను భంగం కలిగించేటువంటి వ్యక్తుల కోసం ఫోన్ ట్యాపింగ్ చేస్తే అభ్యంతరం లేదు, అది అనుమతి ఉన్నది చట్ట ప్రకారంగా. దాన్ని కూడా ఒక ప్రొసీజరల్ సిస్టమ్ ఫాలో అవుతారు రాజమౌళి గారు. ఊరికే ట్యాప్ చేయడానికి కూడా వీల్లేదు. నాకు తెలిసినంత వరకు ఏంటంటే గతంలో డిప్యూటీ సెక్రటరీ లెవెల్లో డిప్యూటీ పోలీస్ కమిషనర్ లెవెల్లో ఉండేటువంటి వ్యక్తి నుంచి, హోమ్ సెక్రటరీ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని ఫలానా రాజమౌళి గారు ఫోన్ ట్యాప్ చేస్తున్నాము, కారణం ఏంది, రాజమౌళి గారు సంఘ విద్రోహ, నక్సలైటా, అంతర్జాతీయ టెర్రరిస్టా, దానికి సంబంధించినటువంటి ఒక ఆధారాలు చెప్పిన తర్వాతనే అనుమతిస్తారు. ఆ రకంగా మిమ్మల్ని ఫాలో చేయడం అనేటువంటిది, ట్యాప్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. కానీ గత ప్రభుత్వంలో కేసీఆర్ జమానాలో నీచాతి నీచంగా రాజ్యాంగం ప్రసాదించినటువంటి భావ స్వేచ్ఛ అనండి, మీరు వ్యక్తిగత స్వేచ్ఛ అనండి, ఈ రెండు చాలా ప్రధానమైనటువంటి రాజమౌళి గారు. ఈ రెండింటిని కూడా తుంగలో దొక్కేటువంటి పద్ధతి లోపల ఈ గత ప్రభుత్వము దీన్ని దుర్వినియోగం చేసింది అనేటువంటి వార్తలు మనకు పుంకాలుగా కనపడుతున్నటువంటి అంశము. ఎందుకంటే దీనికి మొత్తం ఎస్ఐబి, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ సంబంధించినటువంటి బ్యూరోకు సంబంధించినటువంటి ప్రభాకర్ రావు గారు రిటైర్ అయిన తర్వాత ఏం ఆసక్తి అండి, ఏం ఇంట్రెస్ట్ అండి, ప్రభాకర్ రావులు, రాధాకిషన్ రావులు, మరి ప్రణీత్ రావులు, అంతా రావులను తీసుకొచ్చి రిటైర్ అయిన వాళ్ళని తెచ్చి రాజకీయ ప్రయోజనాల కోసం, అవినీతి ప్రయోజనాల కోసం, అక్రమ సంపాదన కోసం, రాజకీయంగా ప్రతిపక్ష పార్టీలను అంచడానికి, వ్యక్తిగత జీవితంలోకి ప్రవేశించి సెలబ్రిటీల యొక్క వ్యక్తిగత జీవితంలోకి ప్రవేశించడము, వారి సమాచారాన్ని సేకరించి వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడము, వ్యాపారస్తులకు సంబంధించినటువంటి అంశాల గురించి బ్లాక్మెయిల్ చేయడము, మా స్వయంగా మా విలువలు కలిగినటువంటి మా పార్లమెంటు సభ్యులు విశ్వేశ్వరరెడ్డి గారే ఆయన సిట్ ఎంక్వైరీ పోయిన తర్వాత బయట చెప్పినటువంటి విషయాలు వింటే చాలా మనకు ఆశ్చర్యం కలిగిస్తున్నటువంటిది. ఆయన ఒక ల్యాండ్కు సంబంధించినటువంటి డీలింగ్లో కొనేటువంటి పరిస్థితి లోపల ఆయన ముందే గ్రహించి ఎవరికైతే కొంటున్నారో ఆయనకు సంబంధించినటువంటి భూమి ఒక 5 నిమిషాలు 10 నిమిషాల లోపల ఫలానా ప్లేస్లో మీరు ఉండండి అని చెప్పి అక్కడికి వెళ్ళేటప్పటికీ కూడా పోలీసులు ప్రత్యక్షమైనటువంటి పరిస్థితి, దాంట్లో 10-12 కోట్ల రూపాయలు ఆ వ్యక్తి నుంచి వీరు డబ్బులు తీసుకున్నారు అనేటువంటిది కూడా ఆయన స్వయంగా చెప్పినటువంటి సందర్భం మనకు కనపడుతున్నటువంటిది. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇక ప్రభుత్వం అనేటువంటిది ప్రజా రక్షణ కోసం ఏర్పడుతుంది, శాంతి భద్రతల కోసం ఏర్పడుతుంది, దాంట్లో మనకేం సందేహం లేదు. అసలు లీస్ట్ ఎట్లా తీసుకొచ్చినారు వీళ్ళు, టెలిఫోన్ ఆపరేటర్స్ నుంచి తీసుకొచ్చినారు, టెలిఫోన్ చట్టాన్ని ఉల్లంఘించి ఆ లీస్ట్ ప్రకారంగా మరి ఏ రకంగా ఇచ్చినారు అనేటువంటిది వాళ్ళ బయటకు వచ్చినటువంటి చాలా ఇన్ఫర్మేషన్ అనేటువంటిది. మూసీ నదిలో అంటే ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత మూసీ నదిలో మన పడేసినారని చెప్పి సరే దాన్ని స్వాధీనం చేసుకున్నారు, కొంత సమాచారం వచ్చింది, కొంత సమాచారం రాలేదు, ఒక 4-5 వేల ఫోన్ ట్యాపింగ్ కేసులు ఉన్నాయి అనేటువంటిది. ఇంత ఉంటుందా రాజమౌళి గారు, 4,000-5,000 మంది? నేను ఎందుకంటే నేను అప్పుడు కోదండరామ్ గారితో ఉన్నాను. కోదండరామ్ గారు ఎప్పుడైనా ఫోన్లో మాట్లాడితే మీరు ఫోన్లో మాట్లాడకండి సార్ అనేవాడు. అదేంటి సార్ అంటే మీకు తెలియదు సార్ ట్యాప్ అవుతుంది అనేటువంటి వాడు. మేము ఒకసారి జయపాల్ రెడ్డి గారిని కలవడానికి వెళ్ళాం. జయపాల్ రెడ్డి గారిని కలవడానికి వెళ్తే కోదండరామ్ గారు ఆయన ఫోను కార్లో పెట్టిపోయినాడు, కార్లో పెట్టి డ్రైవర్కి అప్పచెప్పి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. నేను నమ్మలే ఆ రోజున ఇట్లా ఉంటుందా అనేటువంటిది. కానీ భయంకరమైనటువంటి పద్ధతి లోపల గత ప్రభుత్వము వ్యక్తిగత స్వేచ్ఛను, భావస్వేచ్ఛను, ఇంకా అనేక ఆర్థిక అవినీతి కోసం వివిధ పద్ధతుల ద్వారా వ్యక్తుల జీవితంలో చెలగాటమాడింది అనేటువంటిది స్పష్టంగా కనపడుతున్నటువంటిది. ఆధారాలు వస్తున్నాయి. మరి అతను మీరు అన్నట్టుగా, విశ్లేషకులు గారు అన్నట్టుగా ఏంటంటే 1 సంవత్సరం వరకు అమెరికాలో ఉన్నాడు. అది కూడా ముందస్తు అరెస్ట్ వారెంట్ తెచ్చుకొని ఇప్పటికి నడుస్తున్నది. సుప్రీంకోర్టులో వీళ్ళు పరిశీలి చేస్తున్నారు అతని అరెస్ట్ కస్టడీకి ఇవ్వాలని. అది ఏ రకంగా చేస్తున్నారు, ఎంత బలహీనంగా చేస్తున్నారు అనేటువంటి అనుమానాలు వస్తాయి. నేనేమంటున్నా అంటే, బలహీనమైనటువంటి విచారణ జరగకూడదు. ఇది చాలా అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటి అంశం. ఈ చర్య ద్వారా, ఈ దర్యాప్తు ద్వారా ఒక గుణపాఠం రావాలి. అధికార పార్టీలు ఏ పార్టీ అని ఉండదు కాక రేపు వాటికి ఒక కనుచూపులో కనపడేటువంటి వాస్తవాలు ఉండాలి. ఆ తర్వాతనే వచ్చే ప్రభుత్వాలు ఆ పద్ధతిని పాటించవు. కానీ వాళ్ళ తెలంగాణలో జరుగుతున్నటువంటిది ఏంటి, రేవంత్ రెడ్డి గారు దాని గురించి ఏదో స్లో డౌన్ అన్నట్టుగా పోతుంది. ఏమంటారు, రోజుకు 1-2 ఎందుకు పిలవాలంటే ఎంక్వైరీకి? ఇప్పటికే చాలా మంది రోజుకు 4-5 పిలవాలా? ఒక అరగంటలో వాళ్ళు ఇచ్చే సమాచారాన్ని సేకరించాలి ఒకరొకరి నుంచి. ఇప్పటికి వాస్తవానికి ఆ ఎంక్వైరీ క్లోజ్ చేయాలా, ఎఫ్ఐఆర్ నేరస్తులు ఎవరైతే ఉన్నారో, ఆరోపణలు ఉన్నారో వాళ్ళని కస్టడీలోకి తీసుకోవాలా, ఇంకా అదనపు సమాచారాన్ని తీసుకోవాలా. సమాచారాన్ని అసలు ఆ టెలిఫోన్కి సంబంధించినటువంటి ఆపరేటర్స్, ఇప్పుడు ఎయిర్టెల్, టాటా, వీళ్ళంతా ఇన్ఫర్మేషన్ ఇస్తారు కదండి, ఎవరెవరి దగ్గర నెంబర్స్ తీసుకున్నారు, ప్రొక్యూర్ చేసినారు అనేటువంటిది. ఎందుకు చేయలేకపోతున్నారు, ఎందుకు కాంప్రమైజ్ అవుతున్నారు? నేనేమంటున్నా అంటే, స్వయంగా కేసీఆర్ గారి కూతురు మాట్లాడుతున్నటువంటి పద్ధతి కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నటువంటిది. నా ఫోన్ కూడా ట్యాప్ చేసినారు. చివరికి కేసీఆర్ గారి ప్రభుత్వంలో జరిగింది ఏందో తెలుసా, కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాప్ చేసినారు.
హరీష్ రావు గారు ఫోన్లు ట్యాప్ చేసినారు, ఆ మంత్రుల ఎమ్మెల్యేల. ఎందుకంటే మీకు తెలుసు, మా ఆల్ ఇండియా ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ సంతోష్ గారి సంబంధించినటువంటి సమాచారము అక్కడ చూసినారు. మొయినాబాద్ గెస్ట్ హౌస్లో, ఫామ్ హౌస్లో 4 ఎమ్మెల్యేలు, ఇప్పుడు 4 ఎమ్మెల్యేలను తీసుకొచ్చి మాకు ఈ రకంగా జరిగింది, స్వాములు అట్లా చేసినారు, ఆఫర్ ఇచ్చినారు, పార్టీలో చేరమన్నారు, డబ్బులు అన్నారు, రకరకాలుగా. నేను ఏమంటున్నా అంటే కేసీఆర్ గారు ఏ ధైర్యంతో ఇది చేసినాడు అనేటువంటిది వల్ల తెలంగాణ సమాజం అడుగుతున్నటువంటి ప్రశ్న. దీని మీద ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత, నేరస్తులను తేల్చవలసినటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి గారి మీద ఉంది. రేవంత్ రెడ్డి గారు ఎందుకు అన్ని కేసుల్లో, ఏ కేసులో కూడా రాజమౌళి గారు మనం అనకూడదు కానీ ఏ ఒక్క కేసులో కూడా ఎఫ్ఐఆర్ ఇంతవరకు జారీ చేయలేదు. అన్ని కేసులు రెడీగా ఉన్నాయండి. విద్యుత్ శక్తికి సంబంధించిన కొనుగోలుకు సంబంధించినటువంటి కేసు అధిక మొత్తాలు చెల్లించి కమిషన్ల కోసం ఇతర రాష్ట్రాల నుంచి కొన్నటువంటి పరిస్థితి పుంకాలుగా వార్తలు ఆనాడు వచ్చినవి. దాని మీద కమిషన్ ఇచ్చినారు. ముఖ్యమంత్రి గారి టేబుల్ మీద ఆ ఫైల్ ఉంది, ఇంతవరకు ఎఫ్ఐఆర్ జారీ చేయలే. నేను అడుగుతుంది ఏంటంటే ఈ కార్ రేసింగ్కి సంబంధించి కేటీఆర్ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదండి? స్పష్టంగా 3 అంశాలు ఉన్నాయి అక్కడ. ఒకటి, రాజ్యాంగ ప్రకారంగా మంత్రిమండలి అనుమతి లేకుండా అంత పెద్ద మొత్తంలో 40-50 కోట్లు రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉన్నటువంటిది. అరవింద్ కుమార్ గారిని తీసుకొచ్చినారు. ఏమైంది ఎంక్వైరీ ఇంతవరకు అర్థం కాలే. మధ్యన అమెరికా పోయినాడు, వచ్చినాడు. మళ్ళీ నేనేమంటున్నా అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్ తుంగలో దొక్కి ఆ పేమెంట్లు జరగడం జరిగినటువంటిది. అదేవిధంగా గతంలో పనిచేసినటువంటి పశుసంవర్ధక శాఖకు సంబంధించినటువంటి గొర్రెల కొనుగోళ్లకు సంబంధించినటువంటి ఫైల్ అట్లాగే ఉంది. దాని మీద అప్పుడప్పుడు వార్తలు కనపడుతున్నటువంటిది. నేనేమంటున్నా అంటే డ్రగ్స్కు సంబంధించిన కేసు ఏమైంది, నయంకి సంబంధించిన కేసు ఏమైంది, ఇవన్నిటి బాధ్యతలు ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు అంతకుముందు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు జైల్లో పెడతాను, ఈ రకంగా చేసినటువంటి వాళ్ళను జైల్లో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఏ ఒక్క రోజన్నా కూడా వాటి గురించి మాట్లాడుతున్నాడా చెప్పండి? వాటిని ఒక్క కేసు కూడా ముగించిందా చెప్పండి? భారతీయ జనతా పార్టీ వాళ్ళ బండి సంజయ్ గారు అన్నట్టుగా ఏంటంటే ఈ కేసు సిట్టుతో కాదు, సిబిఐకి ఇవ్వాలా, అసలే నేరస్తులు బయటకు వస్తారు కాబట్టి ఆయనను అనేక రకాలుగా మీకు తెలుసు. ఒక రోజు ఆయన అరెస్ట్ చేసి 317 జీవో రద్దుకు సంబంధించి 6 పోలీస్ కమిషనరేట్లను తిప్పినటువంటి సందర్భాన్ని మనం చూసినాం. కాబట్టి ఈ రకంగా హరాజ్ చేసినటువంటి గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి అరాచక పాలన ముగింపుగా ఈ విచారణ జరగాల, ఎఫ్ఐఆర్ జారీ కావాలా, నేరస్తులకు శిక్ష పడాలని చెప్పి తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నటువంటి సందర్భం రాజబాబు గారు. రైట్. వెంకరెడ్డి గారు, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తా. కందుల మధు గారు. సార్ నమస్తే. నమస్తే మధు గారు. మనం చూసినాం గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఒక కేసీఆర్, కేటీఆర్, సంతోష్ మినహా రేవంత్ రెడ్డితో పాటు హరీష్ రావుతో పాటు కీలకమైన వ్యక్తులు కవిత భర్తతో పాటు వివిధ రాజకీయ కోణాలలో ఉన్నటువంటి నాయకుల ఫోన్లు కావచ్చు, సెలబ్రిటీలతో పాటు జడ్జీలు, తర్వాత వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్స్, ఇలాంటి వ్యక్తులు అందరి ఫోన్లు ట్యాప్ చేశారు. ముఖ్యంగా కేసీఆర్ కూతురైనటువంటి కల్వకుంట్ల కవిత, తన భర్త అయినటువంటి వ్యక్తి, ఈ ఇద్దరి ఫోన్లు ట్యాప్ చేయడానికి గల కారణాలు ఏంటి? పోలీసులకు అంత అధికారం ఉందా? ఎందుకంటే ఒక సీఎం కూతురు, ఒక ఎమ్మెల్సీ కవిత, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఈ రాష్ట్రానికి, ఆమె ఫోన్ కూడా ట్యాప్ చేయడానికి ఉందా? ఎందుకని ఈ ముగ్గురు సైలెంట్గా ఉన్నారు? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఇలాంటి వ్యక్తుల పట్ల అసలు సభ్య సమాజం ఎలా ముందుకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డదని అంటూ ఇప్పుడు తెలంగాణ ప్రజలు కూడా ముక్కు మీద వేలేసుకునే రీతిలో ఇప్పుడు పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఎందుకంటే ఈరోజు బండి సంజయ్ గారు చెప్పారు, మా పని వాళ్ళది, డ్రైవర్లది, పని వాళ్ళది, ప్రతి ఒక్కరి ఫోన్ ట్యాప్ చేశారు. అధికారులు చూపెడితే నేను చాలా విస్తురపోయాను, చాలా వరకు ఫోన్ ట్యాపింగ్లు జరిగాయి అనేది కేసీఆర్ కూతురు కవిత గారిది, తన భర్తది కూడా ట్యాప్ చేశారు, నేను ఆ లిస్టులో ఉన్నాయి చూశాను అంటున్నారు. అఫ్కోర్స్ కవిత గారు కూడా చెప్పారు. అంటే ఇదంతా కూడా తిరిగి బీఆర్ఎస్ పార్టీ మీదకే వస్తుంది. అంటే దీన్ని ఎలా చూడొచ్చు? ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మనం గమనించాల్సినటువంటి అంశం ఒకటి ఉన్నది. ఇవాళ బీజేపీ పార్టీ వాళ్ళు ఒకటే చాలా అమాయకంగా తమకి ఏం తెలియదు అన్నట్టుగా స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ అంశం ఒక్కటే భారతదేశంలో అతిపెద్ద సమస్యగా ఉన్నట్టుగా వాళ్ళు చెప్పే మాటలున్నాయి. నేను ముందుగా ఒకటి అడుగుతున్నానని, పెగాసస్ కుంభకోణం పేరు మీద అతిపెద్దగా 2023 సందర్భం నుంచి ఇప్పటి వరకు కూడా ఇజ్రాయెల్ నుంచి తెచ్చుకున్నటువంటి సాఫ్ట్వేర్ తోటి పార్లమెంటు సాక్షిగా ఉన్నటువంటి పార్లమెంటుతో పాటు రాష్ట్రాల వారీగా ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కావచ్చు, అతిపెద్ద అధికారులతోటి పెగాసస్ కుంభకోణంలో మన దేశ యొక్క
మన దేశం యొక్క రక్షణ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యవస్థలన్నిటి కూడా ఈ పెగాసిస్ అనే సాఫ్ట్వేర్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా లీక్ అయిందనేది మనకు ఉన్నటువంటి సమాచారం. మరి కేంద్రంలో ఉన్నప్పుడేమో ఒక రూల్ చెప్తున్నారు, రాష్ట్రానికి వచ్చినప్పుడేమో ఒక రూల్ చెప్తున్నారు. ముందుగా పెగాసిస్ కుంభకోణం మీద ఏ ఎంక్వైరీ చేయకుండా బీజేపీ నాయకులు ఇక్కడ నీతులు చెప్పడం అనేది ప్రజలు ఒప్పుకునే పరిస్థితి లేదు. నేను ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడిన తర్వాత ప్రారంభంలోనే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేల కొనుగోలు చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలగొట్టాలనేటువంటి అంశము అజదుద్దీన్ ఓవైసీ గారు అప్పుడు తీసుకురావడం జరిగింది. ఈ క్రమంలో తెలంగాణ యొక్క కొత్తగా వచ్చినటువంటి తెలంగాణలో గతంలో 83లో కూడా చంద్రబాబు గారికి ఆ నేపథ్యం ఉండటం వల్ల అక్కడ ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారి ప్రభుత్వాన్ని కూలవేయటంలో కీలకంగా పనిచేసినటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పోలీసులకి అత్యధికంగా రాజ్యం నిలబడటానికి, అంటే రాష్ట్రం యొక్క ప్రభుత్వం నిలబడటానికి అవసరమైనటువంటి వాళ్ళకు విచక్షణ ఉండేటటువంటి అధికారాలు కలిగజేయడం జరిగింది. దానిలో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి అధికారాలు అప్పుడు ఎవరున్నారంటే డీజీపీగా ఉన్నటువంటి వ్యక్తి ఇలా కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ ఉన్నాడు? మరి మహేందర్ రెడ్డి గారికి సంబంధం ఉండదు, ఇంటెలిజెన్స్లో ఉన్నటువంటి శివధర్ రెడ్డి గారికి సంబంధం ఉండదు. మరి వీళ్ళేమో ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీల పదవులలో ఉన్నారు. కానీ కేవలం ఒక సామాజిక వర్గానికి సంబంధించి కేసీఆర్ గారిని మాత్రమే టార్గెట్ చేయాలనే ఉద్దేశంతో కొంతమంది ఆ రావ్ అనే సామాజిక వర్గంలో ఉన్న వాళ్ళని స్పెసిఫిక్గా పెట్టేసి డేటా చౌర్యం పేరు మీద జరిగినటువంటి కేంద్రంలో జరిగిన అంశాలను వదిలిపెట్టి కేవలం ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు అమలు చేయకుండా 2 సంవత్సరాల పాటు అధికారంలోకి వచ్చి మరి ఎక్కడా కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మీద కానీ, రిజర్వేషన్ల అంశం మీద కానీ, ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఉన్నటువంటి ఏ అంశం మీద కూడా ఫోకస్ చేయకుండా కేసీఆర్ గారి పేరు మీద 2 సంవత్సరాల పాటు ఫోన్ ట్యాపింగ్ పేరు మీద తాత్పర్యం చేసుకుంటూ వస్తారు. మేము అడుగుతున్నాం, భారతదేశ వ్యాప్తంగా కాదు, ప్రపంచంలో ఏ వ్యవస్థలోనైనా, ఈవెన్ ఇందిరాగాంధీ కాడ నుంచి మొదలు పెడితే మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు కూడా సాక్షాత్తు పార్లమెంటు సాక్షిగా పోలీసులకి కొంత విచక్షణ మీద, భారత యొక్క చట్టాల మీద కానీ, రక్షణ వ్యవస్థ మీద కానీ, కొన్ని ఫోన్లు కానీ వాళ్ళకు స్వతంత్రత ఉంటుంది. ఇది అధికారులు చేసేటటువంటి పని. కానీ కేసీఆర్ గారు లాంటి పెద్ద వ్యక్తిని పట్టుకొని ఒక డీజీపీ స్థాయిలో ఉన్నటువంటి అంశాన్ని వదిలిపెట్టేసి ఇలా ఏకంగా ప్రతి అంశాన్ని కూడా ఒక కానిస్టేబుల్ స్థాయి నుంచి, ఎస్ఐ స్థాయి నుంచి కేసీఆర్ గారి ప్రమేయం ఉందని చెప్పి మాట్లాడుతున్నారు. ఇవాళ నేను ముందుగా అడుగుతున్నా, రాష్ట్ర ప్రభుత్వంలో సాక్షాత్తు మన్మోహన్ సింగ్ గారు కూడా పార్లమెంట్ సాక్షిగా చెప్పినటువంటి సందర్భంలో ఫోన్ ట్యాపింగ్ అనేది సహజంగా ప్రభుత్వాలు చేస్తాయన్నటువంటి చెప్పిన అంశం. మీరేదైతే ఉన్నారో కేంద్రంలోనేమో బీజేపీ అధికారంలోనే ఉంది, రాష్ట్రంలోనేమో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సిట్ వేసింది రాష్ట్ర ప్రభుత్వం, సిబిఐ వేయాల్సింది కేంద్ర ప్రభుత్వం. మరి ఇద్దరు కూడా ఎక్కడ కూడా ఈ అంశాన్ని 2 సంవత్సరాల పాటు తాత్పర్యం చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. వాళ్ళకు అనుకూలంగా 6 గ్యారంటీల మీద, అమలు మీద ఎప్పుడైతే ప్రభుత్వాన్ని ప్రశ్నించే సందర్భం వచ్చినప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తీసుకొస్తారు. సరంగా బీసీ అంశాల మీద సర్పంచ్ ఎన్నికల బీసీలకు సంబంధించి రిజర్వేషన్ల అంశం రాగానే బండి సంజయ్ గారు ఏదో చెప్పినట్టుగా పోతాడు, దానికి ఒక పెద్ద బహిరంగ సభ పోయినట్టు ర్యాలీగా పోతాడు. ర్యాలీగా పోయి ఇదైంది, అదైంది, ఉన్నదైంది, కాందైంది, లేదైంది అని అనుకుంటా పెద్ద ఎత్తున దాన్ని దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తారు. కానీ నిజంగా బండి సంజయ్ గారు లాంటి వాళ్ళు 100 మంది 1000 మంది ఉన్నప్పుడు దాన్ని సిబిఐ ఎంక్వైరీకి అప్పచెప్పండి. సంబంధం లేనటువంటి అంశంలో ఎన్నో శాఖలు నిర్వర్తిస్తున్నటువంటి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక చిన్న అంశాన్ని పట్టుకొని ఫోన్ ట్యాపింగ్ పేరు మీద ఆయన్ని ఇబ్బంది పెట్టాలంటే కవిత గారి ఫోన్ కూడా ట్యాప్ అయిందని చెప్పేసి అంశం మీద అధికారులతోటి లీకేజ్ ఇస్తున్నటువంటి సందర్భం తప్పించి ఇప్పటి వరకు కూడా నికార్సుగా ఒక రాష్ట్ర ప్రభుత్వంలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ అంశం పైన ఎందుకు మీరు నిజానిజాలనే తేల్చలేపారనేది మా ప్రశ్న. నిజంగా కనుక మరి ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ గారి ప్రమేయం ఉంటే గతంలో పెగాసిస్ కుంభకోణంలో ప్రధానమంత్రి గారిది కూడా ఉంటుంది 100%. మరి ప్రధానమంత్రి గారి మీద మన ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారుల మధ్యలోనే ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఇంతగా ఉన్నప్పుడు మరొక భారతదేశంలో దాదాపు 120 కోట్ల మంది ఉన్నటువంటి ప్రజల రక్షణ వ్యవస్థకు సంబంధించి అది పక్క దేశం అయినటువంటి ఇజ్రాయెల్ లాంటి దేశాలకి మన డేటా చౌర్యం చేస్తే దాని మీద కేంద్ర ప్రభుత్వం కానీ, బీజేపీ ప్రభుత్వం కానీ ఏం సమాధానం చెప్తుందని నేను అడుగుతున్నా. ఇలా కాంగ్రెస్లో ఉన్నటువంటి మరి రేవంత్ రెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్ అంశం మీద చెప్తున్నటువంటి వ్యక్తి 2 సంవత్సరాలు జరుగుతుంది కదా, 1 రోజు కాదు, 2 రోజులు కాదు. ఇంతవరకు ప్రధానంగా మరి అప్పుడున్నటువంటి డీజీపీని ఈ రాష్ట్ర ప్రభుత్వాల కీలకమైన పదవులు ఎందుకు పెట్టుకున్నారు? అప్పుడున్నటువంటి ఐజీలకి సంబంధం లేకుండా ఫోన్ ట్యాప్ జరిగిందా మేము అడుగుతున్నాం. కేవలం ఎటు తిప్పి కేసీఆర్ గారి పేరు చెప్పించి టైం పాస్ చేస్తారు. ఇప్పుడు అడుగుతున్నారు, వాళ్ళు ఒక మాట అంటున్నారు, ఈ కార్ రేసింగ్లా ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారని అడుగుతున్నారు. మేము అడుగుతున్నాం, ఈ కార్ రేసింగ్లో చర్యలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు వీళ్ళు మన మిస్ వరల్డ్ పోటీలు పెట్టారు. దాంట్లో కనీసం ఈ కార్ రేసింగ్లా 70 కోట్ల రూపాయల పాటు ప్రభుత్వానికి వచ్చినటువంటి లాభాన్ని అక్కడ వచ్చినటువంటి చూసినాం. కానీ ఇక్కడ జరిగినటువంటి మహిళా అందాల పోటీలల్లో 28 కోట్ల రూపాయలు ఎస్బీఐ బ్యాంక్ వస్తారంటే కూడా దాన్ని కమిషన్ బేస్లో ఒక అధికారి అయ్యటం వల్ల అప్పుడున్నటువంటి స్మితా సబర్వాల్ గారిని తప్పించి వేరే
వేరే వాళ్ళని పెట్టడం వల్ల ప్రభుత్వానికి 30 కోట్ల నష్టం వచ్చింది. మరి ఏ ప్రభుత్వమైనా ఒక తీర్మానం చేసిన తర్వాత 100% కూడా ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్గా ప్రపంచ దేశాలకు చూపించాలనే దాంట్లో భాగంగా ఈ కార్ రేసింగ్ పెట్టారు. అందుకే జ్యుడిషియల్ వ్యవస్థలో కూడా వీళ్ళు చేసినటువంటి ఆరోపణలు ఏమైనా ప్రాపర్గా నిలబడినటువంటి సందర్భం లేదు. మేము 100కి 1000% అడుగుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం 2 సంవత్సరాలు అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న సాక్షాత్తు మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి గారు వంటి వ్యక్తులు, మిగిలినటువంటి మంత్రులు ఎక్కడ ముఖ్యమంత్రి సీటుకి ఎసరు పెడతారు అని చెప్పి మా ఫోన్లు ట్యాప్ అవుతున్నటువంటి చెప్తున్నటువంటి సందర్భం వచ్చింది. మరి కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి పార్టీల మీదనే ఫోన్ ట్యాపింగ్ వచ్చింది. ఇలా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు కాబట్టి, కేసీఆర్ గారు దాని మీద స్పందించే అంశాల్లో లేరు కాబట్టి, 6 గ్యారంటీల అమలులో మోసం ఉంది కాబట్టి దీన్ని పెద్ద హైపర్ డ్రామా చేస్తున్నారు. వీళ్ళు ప్రజలకు ఇవ్వాల్సినటువంటి హామీల మీద ఇలా 25% సుంకాలు అమెరికా ప్రభుత్వం పెంచితే భారతదేశంలో ఉన్నటువంటి వ్యాపార సంస్థల మీద పెద్ద పిడుగుపడబోతుంది. మరి నాకు మోడీ సొంతన్న లాంటివాడని చెప్పి గతంలో ఒకటే ముచ్చట్లు చెప్పినటువంటి మోడీ గారు ఈ అంశాల మీద ప్రజలు ఎక్కడ దీని గురించి అడిగే సందర్భం రాగానే రాష్ట్ర ప్రభుత్వాలకు రాగానే ఫోన్ ట్యాపింగ్ అని మొదలు పెడతారు. రేవంత్ రెడ్డి గారు ఎక్కడ బీసీలకు రిజర్వేషన్ సంబంధించి ఆర్డినెన్స్ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్లో ఉందని చెప్పగానే దాని గురించి బీసీ వర్గాల నుంచి ఎక్కడైతే పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుందని తెలియగానే ఫోన్ ట్యాపింగ్ అంటారు. ఏళ్ల తరబడి సీరియల్ లాగా 2 సంవత్సరాల నుంచి ఫోన్ ట్యాపింగ్ పేరు మీద నడుపుతారు. కానీ అయ్యే అధికారులని తిప్పి వాళ్ళ పేర్లు మీడియా లీకేజీలు ఇస్తున్నారు. కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేకపోయారు. కేసీఆర్ గారు అనే వ్యక్తి భారత రాజ్యాంగాన్ని గౌరవించేటటువంటి వ్యక్తి, చాలా పట్టుదలతోటి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి 10 ఏళ్ల పాటు సుదీర్ఘంగా తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి వ్యక్తి. అధికారులు తాత్కాలికమైనటువంటి వాళ్ళకున్నటువంటి కొన్ని విచక్షణాధికారాలలో ఇక్కడ తప్పులు జరిగితే 1000% దాన్ని శిక్షించాలా, మేము 100% మేము కాదనట్లే. కానీ ఒకవేళ మనల్ని చూపించేటట్టు మిగిలిన ఏళ్ళు మనల్ని చూపిస్తున్నాయనే విషయాన్ని మర్చిపోవద్దు. 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నేళ్ళ అధికారం నుండి ఎంతమంది పార్లమెంటు సభ్యులు, ఎంతమంది రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన నేతలు ఫోన్ ట్యాపింగ్ లో ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తారు. అదేవిధంగా బీజేపీలో జరిగినటువంటి దేశాలకు సంబంధించి అతిపెద్ద పెగాసిస్ కుంభకోణం మీద ఇంతవరకు ఎటువంటి అలుకు పలుకు లేనటువంటి బీజేపీ నాయకులు కూడా సమాధానం చెప్పాలి తప్పించి ఈ 6 గ్యారంటీల అమలు విషయం మీద బీఆర్ఎస్ పార్టీ మాట్లాడినప్పుడు కవిత గారి ఫోన్ గురించి మాట్లాడుతారు. ఇవాళ లీకేజీలు ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏముందని మేము అడుగుతున్నాం. చట్టపరమైన లీకేజీలు ఇచ్చేసి ఆ కేసుని వీకి చేసే బదులు నిజంగా సార్ మధు గారు దయచేసి సబ్జెక్ట్ కన్ఫైన్ అయితే బాగుంటుంది. అదే నేను చెప్పేది. బీజేపీ నాయకులు మాట్లాడేటప్పుడు ఏదో భూమి ఆకాశం కలిసిపోయి ఊడిపడ్డట్టు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో డైవర్షన్ పాలిటిక్స్ చేయకుండా మీరు 100% మీ హయాంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో జరిగినటువంటి కుంభకోణం మీద కూడా మీరు మాట్లాడాలి. రాష్ట్ర ప్రభుత్వం 2 ఏళ్ళైనా సీరియల్ లాగా సాగదీసుకుంటా ఇక్కడ ఉన్నటువంటి అప్పుడున్నటువంటి అధికారులను మాత్రం ఇక్కడ ఉన్నటువంటి సముచితమైన పదవులలో పెట్టి ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తే ప్రజలు దీన్ని నమ్మే పరిస్థితి లేదు. కూడా అధికారుల కనుక ఆ విచక్షణ అధికారం మీద కనుక తప్పు చేస్తే శిక్షించాలని మేము కూడా 1000కి 1000 చెప్తాం తప్పించి మీడియా లైకేజీలతోటి బీఆర్ఎస్ పార్టీని కానీ కేసీఆర్ గారిని అప్రతిష్ట పాలు చేస్తామంటే మేము ఒప్పుకునే పరిస్థితి లేదు. మధు గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. కార్తీక్ గారు, ఏదైతే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఇప్పటి వరకు 18 నెలలు, అంటే సుమారుగా 18 నెలలు కాకపోయినా గవర్నమెంట్ వచ్చేసి 2 సంవత్సరాలకు దరిదాపు దగ్గర ఉన్నా కానీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చాకచక్యంగా జరగవలసిన ఫోన్ ట్యాపింగ్ సిట్ అధికారులను దర్యాప్తు నేపథ్యంలో ఇది కొనసాగుతుంది. కానీ జాప్యం ఎక్కడ జరుగుతుంది, ఎందుకని ఒక్కరిని కూడా అరెస్టు చేయలేకపోయారు? అన్ని ఆధారాలు ఉన్నాయి కానీ ఇప్పుడు చూస్తే మాత్రం ఏదైతే బూడిదలో పోసిన పన్నీర్ లాగానే ఉంది ఇదంతా కూడా అనేది కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కూడా చెప్పడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఆధారాలు ఉంటే అరెస్ట్ చేస్తారా, లేకపోయినా వివరించి ప్రతి ఒక్కరిని పిలిచి మాట్లాడిన తర్వాత ఎవరెవరికి ఏం జరిగిందని ఆధారాలు సేకరించిన తర్వాత అరెస్ట్ చేస్తారా? ఎందుకని తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం లోపల ఇప్పటికీ ఒక్కరికి కూడా అరెస్ట్ చేయలేదు అనేది క్వశ్చన్. అసలు గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఎలా ప్రతిపాదనగా ముందుకెళ్తుంది? సార్ అయితే ఈరోజు 16 జూలై 2025 నాడు ఇదే వేదిక పైన మనమే మాట్లాడినాం. ఏంటి, కాళేశ్వరము ఒక టైంపాస్ చర్య, పీసీ ఘోష్ గారు దానికి నివేదిక ఇయ్యరు, అది కాదు జరగదు, జస్ట్ కాలయాపన, ఇది స్థానిక సంస్థలు అయ్యే వరకు నివేదిక రాదు అని అంటే ఆ రోజు నేను ఇదే వేదిక మీద చెప్పిన. మళ్ళీ చెప్తా, కావాలంటే చెక్ చేసుకోవచ్చు. 16 జూలై 2025 నాడు ఇదే వేదిక పైన లేదు సార్ తప్పకుండా వస్తుంది అంటే వాళ్ళు నన్ను ఆ రోజు ఒప్పుకోలేదు. కానీ ఈరోజు దాని నివేదిక వచ్చింది కదా. ఎందుకు బీజేపీ పార్టీ వాళ్ళు బీహెచ్ఆర్ఎస్ పార్టీ అనేటువంటి తెలుగు రాష్ట్ర సమితిని కాపాడాలని ఎందుకు ఇంత ఉవ్విరులాడుతారో నాకు అర్థం కాలేదు.
అంటే ఇప్పుడు ఏంటి, రేపొద్దున హడావిడిగా అరెస్టులు చేస్తే వీళ్ళు రేపొద్దున కోర్టుకు వెళ్ళి సరిగ్గా క్షేత్రస్థాయిలోకి వెళ్ళి విచారణ పూర్తిగా జరగలేదు, పూర్తిగా జరగకుండా కేవలం రాజకీయ కక్షతోనే మమ్మల్ని అరెస్ట్ చేసిరని దీన్ని సాకుగా చూపించి బెయిల్ తెచ్చుకోవాలని చూస్తున్నారా? ఎందుకు వాళ్ళని కాపాడడానికి వీళ్ళు ఎందుకు అంత ఉర్రూతులుగుతున్నారో నాకు అర్థం కావట్లేదు. అయితే ఇంతకుముందు పెద్దలు విశ్లేషకులు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కేసు ప్రతిపక్షాలను బలహీనపరచడానికి మాత్రమే ఉపయోగపడుతుందేమో అని వారు ఒక విషయాన్ని వారు చెప్పినారు. అయితే సార్ దయచేసి అంటే మీ ద్వారా ప్రజలకు కూడా ఒక స్పష్టమైన అంశాన్ని చెప్తున్నాం సార్. ఈ కేసును కేవలము ప్రతిపక్షాలను బలి పశువులను బలహీనపరచడానికో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి చర్యలు కావివి. కాంగ్రెస్ పార్టీ 2023 నాటికి అధికారంలోకి వస్తుందో రాదో తెలియనప్పటికే ఈ రాష్ట్రంలో ఈ ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపైన కేసులు కట్టి ప్రజల ముందు నిలబెడతాము అని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చిన హామీ ప్రకారమే ఈరోజు చేస్తున్నాం. అయితే ఈరోజు ఫోన్ ట్యాపింగ్ గురించి మా పార్టీలో ఏవేవో జరుగుతున్నాయని రాజగోపాల్ రెడ్డి గారు ఏదో అన్నారని, నిజంగా అంటే సబ్జెక్టు సంబంధం లేదు. మా పార్టీలో ఏం జరుగుతుంది, రాజగోపాల్ రెడ్డి గారు ఎందుకు అన్నారు, ఏం మాట్లాడినారు అన్నది ఈరోజు సందర్భం కాదు. ఒకవేళ మీరు అదే సందర్భం అనుకొని వచ్చి ఉంటే దానిపైన చర్చ వేరేలాగా ఉంటుంది. కాబట్టి నేనేమంటున్నా సార్, ఈరోజు కేంద్ర మంత్రిగా బండి సంజయ్ గారు హోంశాఖ వారి చేతిలోనే ఉంది కదా, వారికి ఇక్కడ ఈ కేసు పైన ఒక విచారణ జరిపించడానికి వారికి ఉన్నటువంటి అడ్డంకులు ఏమున్నాయి? అయితే ఈ యొక్క సిబిఐకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వాలా లేదా అనే దానిపైన ఒక అంశం ఉంది సార్. కొన్ని పరిస్థితుల్లో రాష్ట్ర అనుమతి లేకుండానే కేంద్ర ప్రభుత్వం సిబిఐ కేసులను దర్యాప్తు చేయడానికి అధికారం ఇవ్వవచ్చు. సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు కానీ, లేదా సిబిఐ కానీ ప్రత్యేకమైనటువంటి ఆదేశాల ద్వారా ప్రత్యేకమైన ఆదేశాల ద్వారా విచారణ జరిపించవచ్చు. కానీ ఎందుకు జరిపించట్లేదో నాకు అర్థం కాలేదు. పైనుంచి వచ్చి ఈరోజు బండి సంజయ్ గారు వచ్చి ఎందుకు తాస్కారం చేస్తున్నారు, ఎందుకు సాగదీస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, రేవంత్ రెడ్డి గారికి ఇది ఎవరినో కాపాడాలని ప్రయత్నం చేస్తున్నారని ఈరోజు వారు అమాయకంగా మాట్లాడడం చూస్తుంటే నాకు విచిత్రంగా అనిపిస్తుంది. సార్ ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన సీరియస్గా లేకపోయినా, ఎవరైనా కాపాడాలని చూడకపోయినా అసలు ఈరోజు మీరు సిట్టు ముందుకు వచ్చేవారే కాదు. ఈరోజు మీరు సిట్టు ముందుకు వచ్చి ఏం చేశారు? ఉట్టిగా వారు ఇచ్చిన కాఫీ టీ తాగి వెళ్ళినారా? మీరు సమగ్రమైనటువంటి విచారణ ఈరోజు వారి దగ్గర ఆ ప్రక్రియ జరగలేదా? మీరు సమాచారం వారికి అందించలేదా? వారి దగ్గరికి వెళ్ళి మీరు సమాచారం తీసుకోలేదా? ఒకవేళ ఈ కేసులు మొత్తం కట్టిన తర్వాత ఇదే బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి హోదాలో వచ్చి నేను నాడు బీజేపీ రాష్ట్రానికి అధ్యక్షుడిగా ఉన్న కనీసం నా వివరణ కూడా తీసుకోలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం అని ఆరోపణ కాంగ్రెస్ పార్టీ పైన చేయరా? రోజుకు 4-5 చేయాలి అని అంటున్నారు. ఎందుకంత హడావిడిగా ఎందుకు చేయాలి? రోజుకొకరిని కూలంకషంగా చేస్తే ఏమైంది? ఈరోజు బండి సంజయ్ గారిని దాదాపు 2 గంటల పైన విచారణ జరిగింది కదా. వారు చాలా విషయాలన్నీ కూడా చాలా కూలంకషంగా విశదీకరించి వారి చర్చలో తీసుకొచ్చింటారు కదా. ఒకవేళ వారికి అరగంట సమయం ఇచ్చి సార్ అరగంట టైం అయిపోయింది మీరు వెళ్ళిపోయింది అంటే బయటకు వచ్చి ఇదే బండి సంజయ్ గారు అంత ఆదరాబాదరాగా చేసినారు, వీళ్ళంతా చిత్తశుద్ధి లేకుండా చేసినారని అనేవారు కాదా మమ్మల్ని? కాబట్టి సార్ దయచేసి ఒక విషయం మీ ద్వారా తెలియజేస్తున్నా, అరెస్టులు అనేటివి ముఖ్యమంత్రి గారి ఆదేశాలనుసారమో లేకపోతే వారి అనుమతితోనే అరెస్టులు జరగవు. అరెస్టులు అనేటివి కోర్టు లేదా శాసనసభ సభాపతి యొక్క ఆదేశాలు కానీ అనుమతులతోనే జరుగుతాయి తప్ప మరి ఇంకా ఏ విషయంలో కూడా జరగవు. అయితే ఇంతకుముందు ఫోన్ ట్యాపింగు ఎవరిని చేస్తారు, ఎట్లా చేస్తారు, ఆ ప్రభుత్వం చేస్తుంది, ఈ ప్రభుత్వం చేస్తుంది, ఎన్నో విషయాలు అంటే చట్టం మాత్రమే చెప్తున్నారు కానీ అసలు విషయం చెప్పట్లేదు. అయితే నేను వెంకటరెడ్డి సారు పెద్దలకు చెప్తున్నా సార్, బండి సంజయ్ అన్న ఫోన్ నిజంగా ట్యాప్ అయిందో లేదో నేను సాక్ష్యంగా చూపెట్టలేను సార్. అట్లాగే మా పొన్నం ప్రభాకర్ అన్నది అయ్యిందో లేదో నేను చెప్పలేను, రేవంత్ అన్నది అయ్యిందో లేదో చెప్పలేను, రేవంత్ రెడ్డి గారిది అయ్యిందో లేదో చెప్పలేను, శాసనసభ్యులది అయ్యిందో లేదో చెప్పలేను. కానీ ఇది నా ఫోన్ సార్, నా ఫోన్ ట్యాప్ అయింది. నేను బీఆర్ఎస్ పార్టీని నేరుగా అడుగుతున్నా, ఎవరి ఫోన్లు ఇప్పుడు వాళ్ళు చాలా విషయాలు చెప్పినారు, ఆ పార్టీ చేయలేదా, ఈ పార్టీ చేయలేదా, ఆ ప్రభుత్వం చేయలేదా, ఈ ప్రభుత్వం చేయలేదా, దాని ప్రకారం చేస్తారు, దీని ప్రకారం చేస్తారు అన్నారు కదా. నేను సాక్ష్యంగానే చూపిస్తున్నా, నా ఫోన్ మీరు ఎందుకు ట్యాప్ చేసిరు? నేను సంఘ విద్రోహ శక్తిని ట్యాప్ చేసినారా, లేకపోతే నాకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని ట్యాప్ చేసినారా? ఎందుకు ట్యాప్ చేసినారు? సరే ఒకవేళ మీరు ట్యాప్ చేసి విన్నారు కదా, మరి ఏ ఆధారం ఉందని చెప్పి మరి నన్ను ఎందుకు నిలువరించలేదు? మీరు కేవలం నా పొలిటికల్ యాక్టివిటీస్ మాత్రమే నన్ను ఎందుకు అరెస్టులు చేసిరు? నేను దీన్ని సాక్ష్యంగా మీ ముందర చూపిస్తున్నా. కాబట్టి దయచేసి కాంగ్రెస్ పార్టీ
చిత్తశుద్ధిని శంకించొద్దు. మీరు చేసినటువంటి ద్రోహం ఇది. భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి సంభాషణను రికార్డ్ చేసేది అధికారులు నాకు వినిపించారు. నిజంగా ఆ రోజు సార్ నాకు నిజంగా బాధ అనిపించింది. రాజకీయాల్లో 13 సంవత్సరాల రాజకీయాల్లో మొదటిసారి రాజకీయాల్లో ఒక వ్యక్తి పైన నాకు కోపం వచ్చింది. ఆ రోజు నా ముందర ఉంటే చెంపలు వలగొట్టాలంత కోపం వచ్చింది. మీకేం అవసరం ఉంది నా సంభాషణలు వినడానికి? మీకున్నటువంటి హక్కు ఏముంది సార్? ఈరోజు కవిత గారు ఫోన్ రికార్డ్ చేస్తే చేసుకోండి, మీ ఇష్టము. కానీ నా ప్రైవేట్గా నా భార్యతో మాట్లాడిన మాటల్ని వినడానికి మీకు హక్కు ఇచ్చినాడు ఎవడు? ఈరోజు పెద్దలు మాట్లాడుకుంటూ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చింటారు, కేటీఆర్ గారు ఆదేశాలు ఇచ్చింటారు, ఈ సంతోష్ రావు గారు ఆదేశాలు, వీళ్ళందరూ ఎవరు సార్ అసలు ఆదేశాలు ఇవ్వడానికే? ఒకవేళ ముఖ్యమంత్రి గారు చెప్పారనుకో, కేటీ రామారావు గారు ఎవరు ఆదేశాలు ఇవ్వడానికి? సంతోష్ ఎవరు ఆదేశాలు ఇవ్వడానికి? ఇంకొకరు ఎవరు? అసలు ఈ రాష్ట్రంలో ప్రైవేటు వ్యక్తుల, ఈ సమాజంలో ఉన్నటువంటి రాష్ట్ర పౌరుల యొక్క ఫోన్లు ట్యాప్ చేసి వినాల్సిన అవసరం మీకేమొచ్చింది? ఏం ఆధారం ఉంది? ఈరోజు 491A ప్రకారము మీరు ఒకవేళ ట్యాప్ చేసినప్పటికీ కూడా దాన్ని కేంద్ర మంత్రికి ప్రతి 15 రోజులకు ఒకసారి మీరు రివ్యూ ఇవ్వాలి. ఎందుకు ఇవ్వలేదు అది? కాబట్టి ఈ విషయాలన్నిటి కూడా ఏమీ తెలియకుండా అమాయకంగా మాట్లాడొద్దు. మీరు దయచేసి మీరు ఈ ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడమంటే 6 గ్యారెంటీలు అమలు అయితే లేవాలి. ఇంతకుముందు మధు గారు ఉండి 6 గ్యారెంటీల గురించి మాట్లాడినప్పుడల్లా ఫోన్ ట్యాపింగ్ చేస్తారు. కేసీఆర్ గారు పెద్ద నాయకులు, ఆయన తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన మహోపకారి, మహా గొప్ప వ్యక్తి అన్నారు కదా, ఆయనకు తెలుసో లేదో సార్, ఇగోండి అన్న మీకు ఆధారంగా చూపిస్తున్నాను నేను. ఇది మీ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిని మీరు ఈరోజు సస్పెండ్ చేసిరు. కారణం ఏంటి తెలుసా? ఒకటే కారణం, కేవలం ఇంద్రం మిల్లు తీసుకున్నాడన్న ఒకే ఒక కారణంతో మీరు మీ గ్రామ శాఖ అధ్యక్షుడిని సస్పెండ్ చేసిరు. ఎందుకు సస్పెండ్ చేసిరు? ఒక గ్రామ శాఖ అధ్యక్షుడు ఒక ఇంద్రం మిల్లు తీసుకుంటే మీరు సస్పెండ్ చేస్తారా? ఇది 6 గ్యారెంటీలో భాగం కాదా? అన్న మీకు తెలుసో లేదో నాకు తెలియదు, మీరు ఉద్యమకారుడో కాదో కూడా నాకు తెలియదు, అంటే వ్యక్తిగతంగా నాకు తెలియదు. అయితే మీరు అన్నారు కదా తెలంగాణ రాష్ట్రం తెచ్చిన ఆయన కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని. అన్న ఇగోండి ఈ కాగితము కోర్టుకి ఇచ్చిరు. మీరు అంటున్నటువంటి పెద్ద ఆయన, మీరు అంటున్నటువంటి మహోపకారి, దేవుళ్ళ లాంటి ఆయన కోర్టుకి ఇచ్చిండు ఈ కాగితం. ఏమని? ఏ ప్రభాకర్ రావు అపియరింగ్ ఆన్ behalf of Chandrasekhar Rao contended that during separation movement the call was given by Telangana Joint Action Committee ప్రొఫెసర్ కోదండరామ్ గారి నాయకత్వంలో జరిగింది. నాకేం సంబంధం లేదు ఉద్యమం కానీ లేకపోతే అప్పుడు జరిగినటువంటి అనర్థాలు కానీ దేనికి కూడా నాకేం సంబంధం లేదని కోర్టుకు చెప్పిండు. ఈరోజు మీరు బీసీల గురించి చాలా పెద్దగా మాట్లాడుతున్నారన్న. మీ హయాంలో 16% మంది బీసీలు, అత్యధికంగా బీసీలే యునానిమస్గా సర్పంచ్లు ఎలక్ట్ అయితే వాళ్ళకి స్పెషల్ ఫండ్ ఇస్తామన్నారు కదా, ఎందుకు ఇవ్వలేదు దాని గురించి? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని చిత్తశుద్ధిని ఎవరు కూడా శంకించాల్సిన అవసరం కానీ, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించాల్సిన అవసరం కానీ మాకు లేదు. ఎందుకంటే ఏం అవసరం వచ్చింది సార్ మీకు? సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆపాల్సిన అవసరం మీకేమొచ్చింది? ఇది ప్రధానమైనటువంటి వార్తల్లో వచ్చినటువంటి వార్త. ఇది సీఎంఆర్ఎఫ్ చెక్కుల కింద సీఎం లెటర్ మాయం. ఎందుకు మీకేం అవసరం వచ్చింది? 2024 సెప్టెంబర్ తేదీలో ఉన్న చెక్కుపై 2025 జూన్ 19గా రీవాలిడేషన్ చేసి కలెక్టర్ గారు మళ్ళీ ఆ చెక్కులు ఇవ్వాల్సినటువంటి పరిస్థితికి ఎందుకు తీసుకురావాలి మీ ఎమ్మెల్యేలు? కాబట్టి లబ్ధిదారులకు చెక్కు ఇవ్వని ఎమ్మెల్యే పాటి కౌశిక్ రెడ్డి, ఇది మీ పార్టీ మీ ఎమ్మెల్యేలు చేస్తున్న నిర్వాహకమే. ఇంత కుట్ర ఎందుకు చేయాలి మీరు రాష్ట్ర ప్రభుత్వం పైన? కాబట్టి నేనేమంటున్నా, మీరు వాళ్ళ ఫోన్లు వీళ్ళ ఫోన్లు మేము ఎప్పుడు ట్యాప్ చేయలేదు, అది చేయలేదు, ఇది చేయాలి అంటున్నారు కదా. నేరుగా బీఆర్ఎస్ పార్టీని ఈ వేదికపై నుంచి నేను అడుగుతున్నా, నా ఫోను మీరు ఎందుకు ట్యాప్ చేసినారు? వేరేళ్ళ గురించి వదిలేద్దాం, ఇక్కడ మనమే కూర్చున్నాం కదా. ఇది నిజం కాదా? ఇది ఒకవేళ అబద్ధం అయితే ఈ కాగితం మీకు ఇస్తా, రేపు పొద్దున్న వెళ్ళి మీరు కోర్టులో కేసు వేయండి, ఇట్లా సమాజాన్ని తెలంగాణ రాష్ట్ర పౌరులను తప్పుదోవ పట్టిస్తున్నారని. అయితే సిబిఐకి కేసుని ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు సార్. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పనిచేస్తున్నటువంటి పోలీస్ అధికారుల పైన మాకు పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే మొన్ననే మనం చూసినాం కదా, ప్రపంచ దేశాల వేదికపైకి వెళ్ళి ఈ రాష్ట్రానికి పోలీసులు నంబర్ 1 అవార్డును తీసుకొని వచ్చారు. ఇంత నంబర్ 1 అవార్డు తీసుకున్న పోలీసుల కన్నా సిబిఐకి ఇవ్వాల్సినటువంటి అవసరం మాకేమొచ్చింది? ఈరోజు మా రాష్ట్ర పోలీసులు, మా ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీసులు సిట్ పరిధిలో ఉన్నటువంటి విచారణనే ఈరోజు బండి సంజయ్ గారిని పూర్తిగా ఆధారాలన్నింటినీ కూడా, సమాచారాన్ని అన్నింటిని కూడా క్రోడీకరించి దీని ఒక విధానపరంగా తీసుకుపోతుంటే వీళ్ళు మధ్యలో వచ్చి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని కాపాడాలని ఎందుకు అనుకుంటారు నాకు అర్థం కాదు. అయితే ఇంతకుముందు బీఆర్ఎస్ మిత్రులు మాట్లాడుకుంటూ ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూలగొట్టిండ్రు, తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలగొట్టేయాలనుకుంటున్నారని వారు ఏదో మాట్లాడినారు. వారికి
చరిత్ర తెలియకపోతే ఆ చరిత్రను అసలు మనం ముట్టుకోవద్దు. ఆ రోజు ఎన్టీ రామారావు గారి ప్రభుత్వాన్ని కూలదోయడానికి, వారిపైన చెప్పులు పడడానికి పథకం వేసింది, ప్రణాళిక రచించిన వాళ్ళ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మొట్టమొదటి వరుసలు ఉంటారు. ఈ చరిత్ర మీకు తెలియకపోతే ఒక్కసారి గతంలో పాత అంటే 90s ఉన్నటువంటి నాయకుల దగ్గరికి వెళ్ళి మీరు క్లాస్ ఒక్కసారి ఈ హిస్టరీ పైన క్లాస్ తీసుకోండి. వాళ్ళు పూర్తి రాజమౌళి విషయాలను గారు ఏం చెప్తారు. చర్చ అండి? అయితే చర్చ అయిందండి, చర్చ సార్ అయింది. వారు మా పైన ఆరోపణ చేసినారు సార్, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మా పైన ఆరోపణ చేసినారు. ఏంటి 2014లో 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని మేమేదో ప్లాన్ వెంకరెడ్డి గారు, అందుకోసమనే ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ జరిగిందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేసింది సార్. మరి ఏం చేయమంటారు? మరి బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేసినప్పుడు సమాధానం చెప్పొద్దా? అయితే అందాల పోటీ గురించి వారు ఏదో మాట్లాడి, అసలు అందాల పోటీకి ఆహ్వానం పలికిన వాళ్ళు ఎవరు? ఆ అధికారులు స్మితా సబర్వాల్ని మేమే తప్పించినామంట. ఆ కార్యక్రమ నిర్వహణ అంతా కూడా మీ పార్టీ కార్యకర్తగా వ్యవహరిస్తున్న ఆమె చేతుల మీద జరిగింది సార్. ఒకవేళ మీకు తెలియకపోతే అన్ని లెటర్ అధికారికంగా వారు ఇచ్చినటువంటి ఆర్డర్స్ మీకు అందజేస్తా స్వతంత్ర టీవీ ద్వారా, దయచేసి మీరు తీసుకోండి. మాకేమి మోడీ గారు పెద్దాన్ని ఏం కాదు. రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము రెండు సమన్వయంగా పనిచేయాలి కాబట్టే మేము ఆ మాట అన్నాం. కానీ కేవలం కల్వకుంట్ల తారక రామారావు గారిని ముఖ్యమంత్రి చేయాలన్న ఉద్దేశంతో మోడీ ఈజ్ మై ఫ్రెండ్, గుడ్ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి మోడీ కాళ్ళు మొక్కిండన్న మాటని గౌరవనీయులు ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ గడ్డ మీదనే చెప్పిండ్రు కదా. ఎందుకు ఈ రోజు వరకు ఆ వార్తను మీరు ఖండిస్తలేరో నేను సూటిగా మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నా నేను. రైట్ కార్తీక్. నరసింహరావు గారు చెప్పండి సార్.